కాపు ఐక్య గర్జనతో ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తిన తునిలో పరిస్థితి పూర్తిగా అదుపులోకొచ్చింది. పోలీసులు ఇతర ప్రాంతాల నుంచి బలగాల్ని రప్పించి శాంతి భద్రతల్ని పునరుద్దరించారు. కాపు నేతలు రాస్తారోకో విరమించిన తరువాత వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది. కొన్ని రైళ్లను కూడా పునరుద్దరించారు. కాపులకు రిజర్వేషన్ కల్పిస్తూ ఈ సాయంత్రంలోగా జీవో విడుదల చేయకపోతే ఆమరణ దీక్షకు కూర్చుంటారని కాపు సంఘం నేత ముద్రగడ పద్మనాభం తెలిపారు. కాపు ఐక్య గర్జన ఆందోళనకారుల విధ్వంసంతో ఉద్రిక్తంగా మారిన తూర్పుగోదావరి జిల్లా తునిలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం రాత్రి పొద్దుపోయిన తరువాత రాస్తారోకో విరమించుకోవాలని కాపు ఐక్య గర్జన నేత ముద్రగడ పద్మనాభం కార్యకర్తలకు పిలుపు ఇచ్చిన తరువాత వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు ఆందోళనకారుల దాడి చేసిన రత్నాచల్ ఎక్స్ప్రెస్ బోగీలు పూర్తిగా కాలిపోయాయి. కొందరు పోలీసులు కూడా గాయపడ్డారు. దాదాపు 25 వాహనాలు బూడిదయ్యాయి. ఆందోళనకారుల దాడిలో తుని గ్రామీణ పోలీస్ స్టేషన్ కాలి బూడిదైంది. ఒక రత్నాచల్ ఎక్స్ప్రెస్నే అక్కడికి ధ్వంసం చేయడం జరిగింది. దానికి నిప్పు పెట్టారు వాళ్ళు. ఇమీడియట్గా మా ఫోర్స్ అక్కడికి చేరుకున్నది. అయినా కూడా స్టోన్ పెల్టింగ్ మా మీద వచ్చింది. ఈ వంద అందరినీ ప్రయాణికులందరినీ క్షేమంగా అక్కడి నుంచి తరలించగలిగాం. ఒక్కరికి కూడా ఎవరికి హామ్ కాలేదు. పోలీసుల మీద అమానుషంగా దాడి చేశారు. ఇందులో దాదాపు 15 మంది గాయపడ్డారు. ఒక అతనికి ఇంజురీ, బాగా సివియర్ ఇంజురీ, హెడ్ ఇంజురీ అయింది. ఒక ఇన్స్పెక్టర్ కూడా చెస్ట్ మీద రాళ్లతో కొట్టారు. అది కూడా అతను కూడా సివియర్గా ఉంది. ఇమీడియట్గా ఫోర్సులను అక్కడికి పంపించే లోపల మళ్ళీ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి వీళ్ళు ఇక్కడ ఈ 3 బైక్స్ కాల్చి టౌన్ పోలీస్ అద్దాలు పగలగొట్టి ఇవన్నీ చేయడం జరిగింది. రాస్తారోకో విరమించిన తరువాత వాహనాల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. భద్రతా కారణాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి 35 సర్వీసుల్ని నిలిపివేశారు. అక్కడ పోలీసుల్ని మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగిన తరువాత రాత్రి కొన్ని రైళ్లను అధికారులు పునరుద్దరించారు. ఆందోళన కారణంగా 16 రైళ్లు నిలిచిపోయాయని, రైల్వే ట్రాక్ కూడా దెబ్బతిందని కలెక్టర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఘటనలో 7 పోలీసులకు తీవ్ర గాయాలయ్యాయని శాంతి భద్రతల అదనపు డీజీపీ ఆర్పీ ఠాకూర్ స్పష్టం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు బలగాల్ని మోహరించామని ఆయన తెలిపారు. కాకినాడ, మంగళగిరి ఏపీఎస్పీ బెటాలియన్ అదనపు బలగాల్ని తూర్పుగోదావరి జిల్లా తునికి తరలించారు. తుని ఘటన నేపథ్యంలో అధికారులు ఇతర ప్రాంతాల్లోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతర్జాతీయ నావికా సమీక్ష జరుగుతున్న విశాఖలో 144 సెక్షన్ విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో ఆందోళన తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ, విజయవాడ పోలీస్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.